ఉపాధి హామీ ఉచిత మొక్కల పంపిణీలో అవినీతి జరిగింది. ప్రభుత్వం రైతులకు పంపిణీ చేస్తున్న సిల్వర్ ఓక్, నేరేడు మొక్కల విషయంలో అక్రమ వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ పరిధిలోని చెరువుపల్లి గ్రామంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొక్కల పంపిణీ సమయంలో టీఏ పేరుతో మేట్లు, వీఆర్పీలు ఒక్కో రైతు నుండి 200 చొప్పున వసూలు చేస్తున్నారని పలువురు రైతులు తెలియజేశారు. ప్రభుత్వ పథకం కింద రైతులకు అందిస్తున్న మొక్కలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకపోయినా వివిధ కారణాలు చెబుతూ నగదు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. మొక్కలు తీసుకునే ప్రతి రైతు నుంచి 200 చొప్పున తీసుకుంటున్నారని, డబ్బులు ఇవ్వకపోతే మొక్కల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు వసూళ్లు ఆగలేదని రైతులు పేర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వ పథకం ఉద్దేశం నీరు కారుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా అందాల్సిన మొక్కలపై అదనపు భారం మోపడం సరికాదని గ్రామస్తులు తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అలాగే మాకు సిల్వర్ మొక్కలు వచ్చినాయి, పేరు తప్ప మరి ఎందువల్లనో 200 వసూలు చేసుకున్నారు. మళ్ళీ మాకు పొలం నుండి వెళ్ళి వస్తుండగా ఫోటో దేని కారణం అని కూడా విషయం చెప్పకుండా ఫోటో తీసి అటు బయటికి పంపించడం జరిగింది. మొక్కలు తీసుకున్న వాళ్ళంతా ఫోటోలు నిలబడాలి అని చెప్పేసి దాని కారణం చెప్పకుండా ఫోటో తీశారు, పంపించారు. ఇది డబ్బులు తీసుకున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళే డబ్బులు ముందుకొచ్చి తీసుకోండి అని వాళ్ళు అనడం జరిగింది. మా చెరపల్లి విలేజ్, లోతుగడ్డ పంచాయతీ, చింతపల్లి మండలం, మల్లూరు చిత్తరామ జిల్లా పేస సెక్రటరీ నేను. మాకు మొన్న 8వ తారీఖు మన సిల్వర్ మొక్కలు ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ నుంచి ఇచ్చిన వాళ్ళ నుంచి రైతు దగ్గర నుంచి 200 వసూలు చేసుకున్నారు. ఫస్ట్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి మనం మొక్కలు తీసుకున్నారు. అలాగే కొంతమంది మొక్కలు ఉండిపోయి మొక్కలు ఇంకా రావాల్సి ఉన్నాయి. అంటే మొక్కలు దించుతున్నాం అనేసి చెప్పేసి మీ పేరుకి 200 ఇవ్వండి అనేసి వాళ్ళు అడుగుకున్నారు. వాళ్ళు అది మన మేట్ల దగ్గర నుంచి వసూలు చేయించారు. మేట్లకు అడిగితేనేమో వాళ్ళు టీఏ తీసుకోమని చెప్పేసి అనేసి విఆర్పి కూడా చెప్పారు. అది ఎంతవరకు వాస్తవం మాకు తెలియదు. కాకపోతే మా దగ్గర మాత్రం డబ్బులు మాత్రం తీసుకోవడం జరిగింది. మా గ్రామం నుంచి ఇంచుమించుగా 31 మందికి 18 మంది 31 మందిలో 18 మందికి మొక్కలు దించి వాళ్ళ దగ్గర డబ్బులు మాత్రం తీసుకున్నారు. అది విషయం. ఇది కూర్మారావు alias రాజు. నేను ఆదివాసీ గిరిజన నిరుద్యోగ సంఘ కో కన్వీనర్, అల్లూరి సీతారామరాజు జిల్లా, అట్ ద సేమ్ టైం గిరిజన సమన్వయ కమిటీ అధ్యక్షులు. మరి ఈరోజు నాది చింతపల్లి మండలం, లోతుగడ్డ పంచాయతీ, చెరపల్లి గ్రామం. మరి మాకి మొన్న రీసెంట్గా అసలు ఎన్ఆర్జీఎస్లో నేను పేరు ఇవ్వలేదు, ఎందుకంటే నాకు మొక్కలు అవసరం లేదు కాబట్టి నేను కూడా పేరు ఇవ్వలేదు. కానీ మా వాళ్ళందరూ కూడా చాలామంది ఇచ్చారు. ఇందాక రీసెంట్గా మాట్లాడారు మా పేష అధ్యక్షులు కూడా, అదే సెక్రటరీ కూడా. మరి జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా చెప్పారు. మరి యాక్చువల్గా అయితే ఆ రోజు జరిగినటువంటి విషయం ఏంటంటే, నా పేరు లేకపోయినా నేను చివరిదాకా ఉన్నాను. ఆ రోజు క్లియర్గా మేము విఆర్పి గారు మురళీకృష్ణ, బందబేల్ గ్రామం, మురళీకృష్ణకి కూడా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఎందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు, ఏటి సంగతి అని చెప్పి కూడా అడగడం జరిగింది. ఒకవేళ మొక్కలు ఒకవేళ అతనే అన్నారు, అతను కాదు, నేను జనరల్గా పీడీ గారికి ఫోన్ చేశానండి, పాడేరు ఐటీడీఏ. అట్ ద సేమ్ టైం పిఓ సిసి గారికి కూడా తెలియజేసిన విషయం. మరి క్లియర్గా అతను కూడా పీడీ గారికి చెప్తామని చెప్పారు. సిసి గారు కూడా నాకు క్లియర్గా వాళ్ళు చెప్పినట్టు విషయం అంటే, ఒకవేళ మీ గ్రామం దాకా బండి రాకపోయినా పక్క గ్రామం నుండి ఒకవేళ దించినప్పటికి కూడా ఆ గ్రామం నుండి మీ గ్రామానికి మొక్కలు రావడానికి కూడా ఫుల్ ఛార్జెస్ వాళ్ళే పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం లేబర్ ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకోవాలి అనేసి అన్నారు. నేను అన్నాను, మాకు వచ్చినటువంటి మొక్కలు మంచివే కాబట్టి మేము ఏదో ఆశపడి రైతులే మేమే దించేసుకుంటాం, మాకు ఏం అవసరం లేదు, మాకు ఈ ఎన్ఆర్జీఎస్ నుంచి ప్రొడక్షన్ కూడా లేదు, మీరు ఇబ్బంది లేదని చెప్తే, ఆ పోనీ ఏదో మొత్తానికి 200 ఖర్చు అవుతుంది కాబట్టి 200 తీసుకుంటున్నాను. నేను విఆర్పి గారికి అడగడం జరిగింది. విఆర్పి గారికి ఎందుకు తీసుకుంటానంటే ఏదో భోజనాల ఖర్చు అని చెప్పి 200 తీసుకోవడం జరుగుతుంది. అది మొత్తానికి 31 మంది అండి మా ఊరు లిస్ట్. మేము ఇచ్చినటువంటి అంటే మా ఊరు గ్రామం నుంచి ఎన్ఆర్జీఎస్ నుండి వెళ్ళిన లిస్ట్ 31 లిస్ట్, 31 మంది. అంటే ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు డొనేట్ చేస్తే మ్యాక్సిమం 6200 అవుతుంది. నాకు ఎందుకో సంకించి డైరెక్ట్గా విఆర్పి గారికి అడిగితే విఆర్పి గారే చెప్పారు, టీఏ గారు ఇలాగ అడుగుమని చెప్పారు, విఆర్పి గారే డైరెక్ట్గా అడుగుమని చెప్పారు అనేసి అంటే, సరే అయితే విఆర్పికి వెంటనే ఫోన్ చేశాను.
స్విచ్ ఆఫ్ అని వచ్చింది. నెంబర్ అది కాదేమని నేను మా గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. చాలా మంది మిత్రులు కూడా గ్రూప్లో ఫార్వర్డ్ చేశారు నెంబర్ నాకు. సో విఆర్పి గారి పేరు చెప్పి అదే టీఏ గారి పేరు చెప్పి విఆర్పి గారు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మేట్లు ఉన్నారో మేట్ల చేత డబ్బులు వసూలు చేయించడం జరిగింది. ఇదైతే వాస్తవం, రైతులే చెప్పారు, మీరు కూడా విన్నారు. సో అదే విషయాన్ని మేము ఒక రోజు ముందుగా మేము ఆ రోజే ప్రశ్నిస్తే దాన్ని సరైన రిటర్న్ చేస్తామని చెప్పి దాని మరుసటి రోజు మామూలు ఇందాకే మాట్లాడారు కదా పేసా అధ్యక్షులు, పేసా సెక్రటరీ, అలాగే రైతులు కూడా వాళ్ళ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి తర్వాత రోజు ఫోన్ చేస్తే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ డబ్బులు మేము ఇవ్వము, ఎవరైతే ఇవ్వని వాళ్ళు ఉన్నారో వాళ్ళ డబ్బులు కూడా అడుగుమని చెప్పారని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం దాన్ని నేను మనసులో పెట్టుకొని నేను పిఓ గారికి కంప్లీట్ చేయడం జరిగింది. ఇదైతే వాస్తవం, పిఓ గారికి కంప్లీట్ చేశాను. అట్ ద సేమ్ టైం నిన్న అదే న్యూస్ మీద నేను ఏదైతే కంప్లీట్ చేశానో అదే న్యూస్ మీద నిన్న మన వాళ్ళకి పనికి వెళ్ళే వాళ్ళకి ఆఫ్ చేసి ఒక ఫోటో తీసుకొని ఇదంతా అవాస్తవం అని చెప్పి ఒక న్యూస్ స్ప్రెడ్ చేశారు. అదే న్యూస్ మీద నేను ఈరోజు మళ్ళీ కూడా పిఓ గారికి ప్రత్యక్షంగా పిఓ సిసి గారికి మెసేజ్ చేశాను. ఒకసారి ఆ మెసేజ్ కూడా చూపిస్తాను. పిడిఏ పిఓ